చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరండి. అర్థమైందా? ఆయనకి సలహాలు ఎవరన్నా చెప్పింది వింటాడు, కానీ దాని అమలు ఎలా చేయాలో ఆయనే చేసుకుంటాడు. ఎనదగుని ఎవరు చెప్పినట్టుగా మీరు ఏం చెప్పినా వింటాడు ఆయన. అది కొంచెం ఆసక్తికరమైన ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ఉందంటే ఇంకొంచెం ఎక్కువసేపు వింటాడు. అర్థమైందా మీకు? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన మెహర్బానీ కోసం కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఆయన బ్రెయిన్ చైల్డ్ అది. ఆ విషయం మాట్లాడుతుంటే ఆయన ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు కదా, అందుకని వాళ్ళు దాన్ని ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తారు. దానివల్ల తెలియకుండా పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి అన్నిటికీ నష్టం జరుగుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఎవడు పేదవాడు చెప్పండి? ఎవడు పేదవాడు? రోజుకి ఎవరన్నా పని చేయగలిగితే, వాడు రోజుకు 8 గంటల పని చేయగలిగితే 500 నుంచి 1000, 1500 వరకు వస్తుంది వాళ్ళ వృత్తి నైపుణ్యాలను బట్టి. 2000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారా పని? అవును. బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి రకరకాల వచ్చి మన ఆ పనులు చేస్తున్నారు. అంటే ఎలక్ట్రీషియన్లో, పిఓపి వర్క్లో, తాపీ మేస్త్రులు, వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడానికి, డైరీ ఫామ్లో పనిచేయడానికి, ఇలాగ అనేక ఇది వరకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ వృత్తులుండి వడ్రా మేస్త్రులు, ఇలాగ రకరకాల తాపీ మేస్త్రులు అంతా వాళ్ళ ఆ పనులన్నీ కూడా వేరే చోట నుంచి తెచ్చుకుని చేయించుకోవాల్సి వస్తుంది మనం. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు? డిగ్నిటీ ఆఫ్ లేబర్. పోనీ అలాగని చెప్పేసి వాళ్ళు ఏదైనా మాల్స్లో పనిచేస్తున్నారా పోయి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5000 కూడా పనిచేశారు. మరి ఎక్కడ ఉందో డిఫరెన్స్? దీన్ని శోధించాలి.